తెలంగాణ రాష్ట్రంలో గత 16 మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చతికిలబడిపోయింది. అభివృద్ధి రివర్స్లో నడుస్తుంది. దానికి ఈ రంగం ఆ రంగం అనే ఏమీ లేదు. సకల రంగాలు తిరుగుదారిలోనే పయనిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది రోజు రోజుకు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎట్లా దిగజారుతుందో రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి అంతకంటే ఎక్కువ దిగజారుతుంది. అభివృద్ధికి సూచికలు అనుకున్న అనేక రంగాలు అధాపాతాలను పడిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి, రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్కి పరిపాలన పైన పట్టు లేదు, ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు. ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రానికి ప్రజలు నన్ను ట్రస్టీగా పెట్టినరు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని నా చేతిలో పెట్టినరు అన్న సోయి లేకుండా కేవలం నా కుటుంబ ఆస్తిని, నా బంధువుల మిత్రుల ఆస్తిని పెంచుకోవడం కొరకే నాకు ఈ అధికారం ఇచ్చిన పద్ధతుల్లో పరిపాలన సాగుతుంది. రేవంత్ రెడ్డి ఆయన మంత్రుల పనితీరు చూస్తే ఏ మంత్రికి ఏ శాఖ పట్ల అవగాహన లేదు, కనీసం సమీక్ష చేసిన వాడు కూడా లేడు ఎవరు ఇప్పటికీ. ఆ శాఖల యొక్క ప్రాధాన్యతను బట్టి సమీక్షలు చేయాల్సి ఉంటుంది. 15 రోజులకు ఒకసారా, నెల రోజులకు ఒకసారా, 2 నెలలకు ఒకసారా, 3 నెలలకు ఒకసారా, ఎవరు కూడా లేరు. పైగా ఏదైనా సమస్య ఎదురైతే, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించే బదులు దాని పరిష్కారానికి ప్రయత్నం కూడా చేయకుండా జరిగేది జరుగుతుంది లేమని చెప్పి గాలికి వదిలేస్తూ దాన్ని పక్కదారి పట్టించడం కొరకు, విషయాన్ని దారి మళ్లించడం కొరకు లేని చిల్లర మాటలు మాట్లాడుతూ ఏదో కొత్త సమస్య ఉంది అని చెప్పి సృష్టిస్తూ మీడియాలో దాన్ని ప్రముఖంగా వచ్చేటట్లుగా ప్రభావితం చేస్తూ పరిపాలన కొనసాగుతుంది. వాళ్ళే తీసుకొచ్చి పెట్టిన సమస్యలు కావచ్చు, వాళ్ళ తెలివి తక్కువతనంతోనో అజ్ఞానంతోనో లేదా వాళ్ళ ధనదాహంతోనో తెచ్చిన సమస్యలు కావచ్చు, హైడ్రా లాంటివి, మూసీ లాంటివి, లగచర్ల లాంటివి, లేదా అనుకోకుండా వచ్చిన సమస్యలు, లేదా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వచ్చిన ఎస్ఎల్బిసి లాంటి సమస్యలు కావచ్చు. ఇవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేక, వాటి సమర్థవంతంగా పరిష్కారాన్ని వెతకలేక ఇతరులపైన నిందలేసుడు, పచ్చి అబద్ధాలు మాట్లాడుడు, ఆ సమస్య యొక్క గ్రావిటీని బట్టి, దాని తీవ్రతను బట్టి వీలైతే బూతులు మాట్లాడుడు, దీని ద్వారా దాంట్లో నుంచి వెళ్ళి బయటపడుతున్నామని అనుకుంటున్నారు. ఆ ఒక్కటే సూత్రాన్ని నమ్ముకున్నాడు. సంవత్సరంన్నరగా మొదలు సంవత్సరం పైగా పోలీసులు వాడే ప్రయత్నం చేసిండు. పోలీసులు ప్రజలను ఆపలేరని, ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ప్రజల గొంతుకల్ని ఆపలేరనేది అర్థమైంది. ప్రతిపక్ష నాయకుల్ని కూడా ఆపలేరనే విషయాన్ని అర్థమైంది. ఇక కేవలం పక్కదారి పట్టించడం, ప్రజల్లో లేని దాన్ని ఏదో కొత్తదాన్ని సృష్టించడం, చిల్లర మాటలు, వెకిలి మాటలు, బూతులు దాంట్లోనే మాట్లాడడం మొదలుపెట్టినాడు. వాస్తవానికి ఎస్ఎల్బిసి ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఆ పని ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన అనేక శాఖలు, భూగర్భానికి సంబంధించిన పరిశోధనలకు సంబంధించిన శాఖలు, రాళ్ళు గుట్టలు, పర్యావరణం, వాటికి సంబంధించిన అనేక విభాగాలు, కేంద్రం ఆధీనంలో ఉండే అనేక సంస్థలు,
నిపుణుల నుంచి వెళ్ళి అనుమతులు తీసుకొని చేయవలసిన పనిని ఆ రకంగా లేకుండా ఆదరబాదరగా వీళ్ళ మాటలు ఎట్లా చిల్లరగా ఉంటాయో, ఎంత దుర్మార్గంగా ఉంటాయో, ఎంత బూతులుగా ఉంటాయో అదే పద్ధతిలో ఆ పనిని కూడా అంత బూతుగా చేసిర్రు. అక్కడ పనిచేసేదానికి కార్మికులు ఉన్నారని, వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటుందన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. జరిగిన తర్వాత కూడా ఈ రోజుకి 10 రోజులైనా ఇంకా ఒక్క పైసా పురోగతి లేదు, ఒక్క పైసా పురోగతి లేదు. ఏమనంటే మా మంత్రులు ఆనే ఉన్నారు, మా మంత్రులకు మిలిటరీలో చుట్టాలు ఉన్నారు, దోస్తులు ఉన్నారు, వాళ్ళని తెచ్చి పని చేయిస్తున్నారు. చిల్లర మాటలు. మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు. సంస్థలు, దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి, అవి చేస్తాయి పనులు, ప్రభుత్వ పనులు. నీ ఇట్ల పెండ్లు అయితే వచ్చి చేస్తాడు నీ చుట్టపడో నీ దోస్తో, కానీ అది కాదు. ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి. ఆ ముఖ్యమంత్రి హోదాలో లేవని ప్రజలు అనుకుంటున్నారు, నీ మాటలను బట్టి సరిపోవట్లేవు అని మాట్లాడుతున్నారు ప్రజలు. నీ మాటల వల్ల నేను చెప్పుకుంటున్నావు అది నువ్వు. ఇంకా దాంట్లో చిల్లర వేషం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ హౌస్లో ప్రమాదం జరిగితే పోలేదు ఎవరు, సిగ్గుండాలి మాట్లాడడానికి. ఆ మాట ఇన్సిడెంట్ జరిగింది 10 గంటల 9 నిమిషాలకైతే రాత్రి 15-20 నిమిషాల్లో మాకు సమాచారం వస్తే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న నైటు కరెక్ట్గా 10 గంటల 29 నిమిషాలకు నాకు సమాచారం వచ్చింది. 10:35కి బయలుదేరి వెళ్ళిపోయినాను నేను మంత్రిగా. సీఎండి ప్రభాకర్ రావు పాప ఆయన 70 ఏళ్ల వయసు పైన ఉన్నా ఆయన మేము వెళ్తాం సార్, మీరు ఎందుకు అంటే కూడా లేదు వెళ్దాం, మనం ధైర్యం ఇవ్వాలి, అక్కడ ఏముందో తెలుస్తలేదు అంటున్నారు. మరి ఏమో జరిగిన క్యాజువాలిటీ ఏంటి అంటే ఇంకేం అర్థం కావట్లేదు సార్. యాక్సిడెంట్ అయింది, లోపల ఫైర్ యాక్సిడెంట్ అయింది, పొగలు వస్తున్నాయి, బాగా సమాచారం రావడం లేదు. ఎందుకు అనంటే పవర్ ఉంటే ఇంకెక్కువ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే షట్ డౌన్ చేస్తారు, చీకటి ఉంది, పొగలు కమ్ముకునే మొత్తం అని చెప్తున్నారు. చదువు వెళ్దాం పదని చెప్పి రాత్రి 2:30 చేరుకున్నాం. వాడికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ. పోతున్నా నేను కలెక్టర్ని ఎస్పీని అలర్ట్ చేసిన, వాళ్ళు కూడా చేరుకున్నారు. నిమిషం అది రిపోర్ట్ ఉంటుంది ఎక్కడైనా తీసుకో. 24 గంటలు తిరగక ముందే డెడ్ బాడీస్ రికవరీ చేసినాం, కుటుంబాలకు అప్పచెప్పినాం. వాళ్ళకి కావాల్సిన ₹1 కోటి పైగా ఆ కుటుంబాలకి సహాయం అందించడం, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చినాం. నువ్వు వచ్చేదో చిల్లర వేషాలు వేస్తుంటే శివరాజకీయాలు చేయబోతే తీసి లోపడేసినట్టున్నారు. నేను అది మా దృష్టికి కూడా రాలేదు, తర్వాత చెప్పాను. ఎందుకంటే ఈ ప్రవర్తన ఎప్పుడు అంతే కదా చిల్లరగా. ఇక ప్రాజెక్ట్ ఇంతో రికవరీ చేయలేదని మాట్లాడండి, సిగ్గుండాలే మాట్లాడడానికి కొంచెమన్నా. 2 నెలల్లో 3-4 యూనిట్లు పూర్తి చేసినాం. 3-4 నెలల్లో మొత్తం ప్లాంట్ను రివైవల్ చేసినాం. ఇప్పటి వరకు ఎన్ని వేల మిలియన్ యూనిట్లు పవర్ ఉత్పత్తి అయిందో లెక్క చెప్పు, నువ్వే చెప్పు. నా దగ్గర ఉన్న లెక్కలు నేను చెప్పా. ఎప్పుడు ఇన్సిడెంట్ అయిన ఎన్ని గంటల్లో రికవరీ అయింది, తర్వాత ఎన్ని రోజుల్లో పునరుద్ధరణ జరిగింది, ఎన్ని వేల మిలియన్ యూనిట్లు ఇప్పటివరకు ఉత్పత్తి చేసింది. 22-23లో పీక్లో 6,000 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేసిన ఒక సంవత్సరంలో. ఇప్పుడు కూడా చేయలేకపోతున్నారు. ఈ సంవత్సరం దానికి సగం కూడా చేయలే. లెక్కలు చెప్పు, నువ్వే చెప్పు. కేసీఆర్ గారి ఉత్తర్వుల మేరకు నిమిషాల మీద వెళ్ళి రోజులు నెల లోపలనే పూర్తి చేసినాం. అంత స్పీడ్గా ఆగిపోయిన యూనిట్ సంవత్సరం అయింది, వచ్చి 15 నెలలు అయింది, పీకలేకపోయినాం ఇప్పటికి కూడా. ఇంకా దాన్ని ఇంకొకటి మళ్ళీ తర్వాత చెడిపోతాయి. చిల్లర విషయాలు, చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు. 10 రోజుల తర్వాత పోయి ఓ చిల్లర మాటలు మాట్లాడి కేసీఆర్ గురించి వెళ్ళి ఎప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి ఏడుస్తూ, ఏం లేదు, చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళ చేతగాంతనం,
వీళ్ళ పని విధానం. ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారు. మనుషులు బతుకున్నారా లేరా, ఏం జరిగింది? వార్తలు వచ్చినాయి. వాస్తవానికి కేంద్రం నుంచి వచ్చిన సంస్థ, అదేదో సంస్థ గుర్తించింది, శవాలు ఉన్నట్టు మట్టి దిబ్బల కింద ఉన్నాయని చెప్పింది అని చెప్పి మీ మీడియాలోనే స్క్రోల్స్ వచ్చినాయి. గంట సేపట్లోనే మళ్ళీ వాటిని బంద్ చేయించారు. నిన్న రేవంత్ రెడ్డి వెళ్తే ఈయన పోయి తొమ్మిది పట్టుకున్నట్టుగా తీసినట్టు చెప్తాడేమనుకున్నాం. దేనికి దాచిపెడుతున్నారు అసలు? ఎందుకు ఈ రహస్యం? వచ్చిన నిపుణులను కూడా పనిచేయనిచ్చే పరిస్థితిలో లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చిన నిపుణులను కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నేరస్తులుగా తేల్తారు కాబట్టి ఏదో దాచిపెడుతున్నారు శ్రీశైలంలో. దీనిపైన అసలు విచారణ జరగాలి. జరిగిన దానికి ఎవరు బాధ్యులు, ఎందువల్ల జరిగింది, జరిగిన 10 రోజుల నుంచి వెళ్ళి మళ్ళీ ఏం జరుగుతుంది, ఎందుకు నిపుణులు ఇస్తున్న నివేదికల్ని బయట రానియకుండా ఆపుతున్నారు, దీని వెనకాల ఏదో రహస్యం ఉంది, ఇది కూడా బయటికి తేలాలి. ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు అనేక మంది మీడియా మిత్రులు రాత్రి మాట్లాడి చెప్తున్నారు, అన్న వాళ్ళ నిపుణులు వచ్చారు, బయటకు వచ్చి చెప్తేనే మేము పెట్టినాం, స్కూల్స్ ఇచ్చినాం, గంట తర్వాత పిలిచి కలెక్టర్ ఎస్పీలు పిలిచి వద్దు అది బంద్ చేయండి లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు, పైనుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పి అని. ఏం జరిగింది మరి? నిన్న ముఖ్యమంత్రి పోయి చూడు 24 గంటలు దాటింది. ఇంకెప్పుడు డిక్లేర్ చేస్తారు? ఎందుకు చెప్తలేరు? ఏం హర్షప్ చేయదలుచుకున్నారు అక్కడ? ఏ నిజాలు, ఏ వాస్తవాలు దాచిపెట్టదలుచుకున్నారు? అది జరుగుతుంటే ఒకవైపు ఎన్నికల పర్యటనలో పోయి, ఢిల్లీ పర్యటనలో పోయి సిగ్గు లేకుండా 10 రోజుల తర్వాత పోయి నిన్న చిల్లర మాటలు మాట్లాడొచ్చి చిల్లర గంతులు వేస్తున్నావు. ఇంకా ఒకటి స్పష్టంగా కనబడుతుంది మనకు, ఢిల్లీ వైపు నుంచి వెళ్ళి కూడా ఏ మాత్రం వీళ్ళ చర్యలపైన ఎటువంటి విచారణలు కానీ ఇంకోటి కానీ చేస్తామన్నట్టుగానో ఇంకోటి అన్నట్టుగానో ఎక్కడ కూడా వస్తలేదు ఒక వార్త బీజేపీ నాయకుల నుంచి. పైగా నేను మీడియా మిత్రులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాజకీయ నాయకులకు కూడా, పార్టీలకు కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా అందరికి కూడా, గత 4-5 రోజులుగా చూడండి, ఎప్పుడైతే ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడొచ్చిండో తెల్లవారి నుంచి ట్రెండ్ మార్చిండు. కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు, బండి సంజయ్ మీద దాడి చేస్తున్నాడు, మోడీకి కితాబిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే గ్రూప్ తగాదాలు ఉంటాయో తెలంగాణలో కూడా మోడీ టీం మధ్యన తగాదాలాగా కనబడుతుంది. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పంచాయతీ మోడీ ఏ టీం బి టీం పంచాయతీ లాగా కనబడుతుంది. తెలంగాణ రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విశ్లేషకులు ఎవరికైనా ఈజీగా అర్థమవుతున్న విషయం. మోడీకి కితాబిస్తూ కిషన్ రెడ్డి పైన ఇంకా ఇతర బీజేపీ నాయకుల పైన దాడి చేయడం అంటే ఇది స్పష్టంగా మోడీకి ఏజెంట్గానే ఉన్నాడనే మాట. ఎప్పటికైనా మోడీ మనిషిగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ తెలంగాణలో ఉంటాడు అనేది స్పష్టంగా కనబడుతుంది ఆ మాటల్లో. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమర్థం చేసుకుంటున్నారో, ఆ రాహుల్ గాంధీకి ఏమర్థమవుతుందో, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు కూడా ఏమర్థమవుతుందో చూడండి. మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నుంచే మొదలైంది, ఢిల్లీ చిట్చాట్తోనే మొదలైంది. ఏ రహస్య ఒప్పందం చేసుకొని వచ్చాడు? వాస్తవానికి
ఎస్ఎల్బిసి ఘటనలో విచారణ మొదలు పెడితే ముఖ్యమంత్రి కూడా ఇరుక్కుంటాడు. సరే అందులో ఏం జరిగింది, మరి దేనికి దేనిస్తలేడు? విషయాలు ఎందుకు బయటకు రానిస్తలేడు? మోడీ ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటూ ఆగుతుందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాడు. మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా సిబిఐ ఆఫీసు ముందట ధర్నాకు పొమ్మనంటే పోయి మోడీ మీద మాట్లాడి వదిలిపెట్టి కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు. రాజ్భవన్కి యాత్ర చేస్తే మోడీ మీద మాట్లాడకుండా కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు. ఈ 4 రోజులుగా కొత్త ట్రెండ్ మొదలుపెట్టిండు. కిషన్ రెడ్డి పైన, ఇతర బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకుల పైన. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు, సంపాదించుకుంటున్న ఆస్తులు కాపాడుకోవడం కొరకు మోడీ భజన చేస్తూ బహిరంగంగానే నిసిగ్గుగా దొరికిపోతున్నాడు. హరీష్ రావు గురించి మాట్లాడుతాడు. హరీష్ రావు అయినా మంత్రా, ముఖ్యమంత్రి? హరీష్ రావు ఎందుకు ఉండాలాడా? దేనికి పోతాడు? ఏమవసరం? చిల్లర వేషాలు, చిల్లర మాటలు కాకపోతే ఇవి. హరీష్ ఉన్న కాడ మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదే పని చేసి వచ్చిందా? నువ్వు మాట్లాడుతున్నావు చాలా. ఏం సంబంధం అసలు? కేవలం పక్కదారి పట్టించడానికి సమస్యని. వాళ్ళ చిల్లర కింది నాయకులతో కూడా ఏదో మాట్లాడిస్తున్నాడు ఇవాళ. ఏంది? ముఖ్యమంత్రి మాట్లాడితే అదే వార్తల్లో రావాలి కాబట్టి, ఆయన తాబేదారులు మాట్లాడితే అది చెప్పింది అదే రాయాలి కాబట్టి ఆ రకంగా రాపిస్తూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం. ప్రతి క్షణం ప్రభుత్వం నడిపేది మంత్రులు కాబట్టి, ముఖ్యమంత్రి మంత్రులు కాబట్టి వాళ్ళు ఉండాలి. ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ఏం చేయాలో చేస్తున్నాం. వారం రోజులు నీకు సమయం ఇచ్చి వారం తర్వాతనే సందర్శనకు పోయినాం. మీలాగా చిల్లర వేషాలు వేస్తలేం. శివాలు ఆడుండగానే పోయాడు కూర్చొని మీడియా కొరకు డ్రామాలు చేస్తలేం మేము. మరొక వైపు నీళ్ళ సమస్య దారుణంగా ఉంది. సాగునీళ్ళ సమస్య, విద్యుత్ సమస్య. న్యాయంగా ఇంత దుర్మార్గమైన మాట అంటే ఎస్ఎల్బిసి పవర్ హౌస్ సంఘటన మీద మాట్లాడింది అది మ్యాన్ మేడ్ అని మాట్లాడిండు. దాన్ని కాపాడడం కొరకు విధి నిర్వహణలో భాగంగా ప్రాణం పోయినా మేము వెనక్కి రావద్దు, దీన్ని కాపాడాలని చెప్పి 8-9 మంది ఉద్యోగస్తులు వాళ్ళ ప్రాణాలను కోల్పోతే దాన్ని కాపాడే ప్రయత్నంలో వాళ్ళని గౌరవించాల్సింది, వాళ్ళను ప్రే చేయాల్సింది పోయి ఒక చిల్లర మాట మాట్లాడి ఏ అనుమతులు లేకుండా తవ్వడం అనేది నిర్లక్ష్యమా? ప్రమాదాన్ని అడ్డుకోవడానికి పోతే నా ప్రాణానికి నష్టం జరుగుతుందని తెలిసి కూడా పోయినవాడు వాళ్ళ కారకుల. ఇది విద్యుత్ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీయటం, వాళ్ళని కించపరచడం తప్ప ఇంకోటి కాదు. చచ్చిపోయిన వాళ్ళని కించపరచడం తప్ప ఇంకోటి కాదు. రేవంత్ రెడ్డి మాట్లాడింది ఓ బాధ్యత లేకుండా, సోయి లేకుండా మాట్లాడే మాట. ఒక నిమిషంలో వాళ్ళు ఇల్లు ఉరికి రావచ్చు. కానీ 1000 కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తిని కాపాడాలని, దేశ రక్షణలో సైనికులు ఎట్లా పోతారో ఆ పద్ధతిలో వెళ్ళిన మా ఉద్యోగస్తులు ఆ రోజు నిలబడ్డారు. ఆ ప్రయత్నం చేసిరు కాబట్టే వేలాది కోట్ల రూపాయల ఆస్తిని కాపాడగలిగినారు. అంత పెద్ద ప్రమాదం జరిగితే అతి తక్కువ నష్టంతో దాన్ని ఆపగలిగినారు. దాన్ని అభినందించాల్సింది పోయి ఈ పద్ధతుల్లో ఇంత చిల్లరగానా?
ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేది చిల్లర రాజకీయాల కొరకు, విషయాన్ని పక్కదారి పట్టించడం కొరకు. 5 సంవత్సరాల తర్వాత ఈ కరెంటు విషయంలో కొట్టే గప్పాలు నవ్వుకుంటున్నారు ప్రజలు. నేను ఒకటే మాట అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు, ఇంకెవరైనా, మీరు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు నాడు ఒక్కటంటే ఒక్కటి రోజు ఈ 16 నెలల కాలంలో 420 రోజులు 440 రోజులు దాటింది. 24 గంటల కరెంటు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తే నేను రాజకీయాల నుంచి పక్కా తప్పుకుంటా. మీరు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి కూడా తప్పుకొని పోతా. ఒక్కరోజు ఇచ్చిన మీరు ఈ 480 రోజులు కావాల్సినట్టుంది దాదాపు. ఏ ఒక్కరోజు 24 గంటల విద్యుత్తు అన్ని రంగాలకు, వ్యవసాయ రంగానికి అన్ని రంగాలకు కనుక ఇచ్చినట్లుగా మీరు చూపిస్తే రికార్డు. ఒక అబద్ధం ఆడేటప్పుడు ఎంత నిస్సంకోచంగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. ఏమనుకుంటారు ప్రజలు? 12 గంటలు దిక్కులేదు పవరు. నువ్వు ఇచ్చే పవర్తోని దుర్మార్గంగా మోటార్లు మళ్ళీ గాలి నేను చూపిస్తా. ప్రతిరోజు ఈ రోజు నుంచి ఏదో ఒక రిపేర్ షాప్కి పోయి చూపిస్తా ఎన్ని మోటార్లు పడవబడి ఉంటున్నాయో. ఒక మోటార్ కాలిపోతే వారం రోజులు 10 రోజులు పడుతుంది రిపేర్ చేసి రావడానికి. సీరియల్లో నిలబడాల్సి వస్తుంది మళ్ళీ రైతులు. నీ నిర్వాహకం అంత గొప్పగా ఉంది. 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. నవ్వుకుంటున్నారు ప్రజలు నీ మాటలు చూసి. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఇవ్వలేవు, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వలేవు, కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేవు. ఇంకా నీ ముఖానికి కొత్తది ఇస్తాడైనా అని అంటున్నారు రైతులు. ఇదొక పరిపాలన చేస్తుందా అని అడుగుతున్నారు ప్రజలు. కాళేశ్వరం లేదు అందుకే నీళ్ళు ఇస్తలేం, కాళేశ్వరం నీళ్ళు రాలేదు సూర్యాపేటకని మాట్లాడినరు బట్టి విక్రమార్క, ఉత్తమ్ రెడ్డితో సహా. ముఖ్యమంత్రి కంటే ఎటు తెలియదు ఏ నీళ్ళు ఎక్కడికి పోతాయో, కృష్ణ ఎటు ఉందో గోదావరి ఎటు ఉందో తెలియదు, అదే విషయం. ఎస్ఆర్ఎస్పీ నుంచే ఇచ్చిండు కేసీఆర్ నీళ్ళని మాట్లాడారు గత 4-5 సంవత్సరాలు. మీరు చెప్పిందే నిజమైతే ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్పీ నిండింది కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు ఎండుతున్నాయి పొలాలు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఎందుకు ఎండుతున్నాయి పొలాలు? ఎందుకు వరంగల్, నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లా, నల్గొండ ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో వేలాది లక్షలాది ఎకరాలు రైతులు ఎందుకు ఎండబెట్టుకోవాల్సి వస్తుంది? ఎందుకు ఎండిపోతున్నాయి పొలాలు? ఎందుకు బర్రెల గొర్రెలకు అమ్ముకుంటున్నారు? నీ చేతగాంతనము కేవలం మీ డబ్బుల దాహం, ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడానికి, మీ ఇసుక మాఫియా చేస్తున్న దుర్మార్గానికి కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వడం లేదు. గోదావరి నదితో సహా సుందిల్లా అన్నారంలో నీళ్లు నింపే అవకాశం ఉన్నా కేవలం ఇసుక మీద 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వేలాది మంది రైతుల ఉసురు తీస్తున్నారు. ఊరికేనే పోదా పాపం? శిక్ష అనుభవిస్తారు. ఇలా అధికారంలో ఉంది కదా మాకేం కదా అనుకుంటున్నారేమో, కొద్ది రోజులే. మీరు చేసే పాపాలకి ప్రజల చేతిలో చావుదెబ్బ తినక తప్పదు. మీరు చేస్తున్న దుర్మార్గాలకి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇంటాక్ట్ ఉంది. ఇవాళ మోటార్ ఇట్లా ఆన్ చేసినా నీళ్లు సూర్యాపేట జిల్లాకు చేరుకుంటాయి 3వ రోజుకి. ఉత్తమ్, నీ నియోజకవర్గం, పద్మావతి నియోజకవర్గం, మోతే సహా
ప్రతి ఎకరం పంట పండియొచ్చు. కేవలం మేడిగడ్డలో కుంగిపోయిన ఒక పిల్లర్తోని నీళ్ళు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది రాలే. కన్నెపల్లి పంప్ హౌస్ మంచిగా ఉంది. ఇప్పటికి కూడా గోదావరి లైవ్గా పోతుంది. ఈరోజు కూడా గోదావరి నీళ్ళని ఎత్తే అవకాశం ఉంది. ఆలేరుకు కూడా నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆలేరులో కూడా రైతాంగం మొత్తుకుంటున్నారు. ఆలేరు భువనగిరి ప్రాంతాలతో సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇతర ప్రాంతాలు, మెదక్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా కూడా ఒక్క ఎకరం ఎండిపోకుండా నీళ్ళిచ్చే అవకాశం కాళేశ్వరంతో ఉంది. అయినా ఇసుక దందాకు అలవాటు పడి దాంట్లో మజా తీసుకొని ఇక కేసీఆర్ మీద నెట్టేసినాం కదా, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పినాం కదా, ఇట్లనే తప్పించుకుందాంలేమని అనుకుంటున్నారు. కానీ మీ పాపం వల్ల ఏ రైతులకు శిక్ష పడుతుందో ఆ రైతుల చేతిలో మీకు శిక్షలు తప్పవు. నేను మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆ ప్రజల బాధలు చూపించండి, రైతుల గోడు వినిపించండి. ఇంకా ముఖ్యమంత్రి మాట్లాడే చిల్లర మాటలు, ఆయన తాబేదారులు మాట్లాడే చిల్లర మాటలతోని ప్రజల సమస్యల్ని పక్కదారి పోనీయకండి. ప్రజలు అసలైంది ప్రజలు. మీడియా బతకాలన్నా ఇంకోటి బతకాలన్నా ప్రజలే, ప్రజల సొమ్ముతోనే. దయచేసి వాళ్ళ బాధలు కూడా చూపించండి. ముఖ్యమంత్రి మాట ఒకటి కూడా బాధ్యతాయుతంగా లేవు, ఆ స్థాయికి తగ్గట్టుగా లేవు, పనులు లేవు, మాటలు లేవు, ఆ హోదాకు తగ్గట్టుగా లేవు. సమస్యను పరిష్కరించే పద్ధతిలో ఎక్కడ కూడా ఒక చర్య లేదు, ఒక మాట లేదు. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు మోడీతో అంటగాగుతూ ఇక్కడ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తేవడం కొరకు నేను బీజేపీ మీద దాడి చేస్తున్నాను కదా అనిపించుకోవడం కొరకు చేస్తున్న నాటకము రాష్ట్ర బీజేపీ మీద మాట్లాడడం అనేది. అధికారం కేంద్రంలో ఉంది, అధికారం మోడీ దగ్గర ఉంది. కానీ మోడీని పొగుడుతూ ఇక్కడ బీజేపీని తిట్టడం అనేది కేవలం ఒక డ్రామా. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఈ చిల్లర మాటలు ఎన్ని వదిలేసి రైతాంగం ఏ నీళ్ళ కొరకైతే ఏడుస్తున్నారో సాగునీళ్ళ కొరకు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఈ రోజు నుంచి చర్యలు తీసుకున్నా అది నిజామాబాద్ జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, వరంగల్ నల్గొండ జిల్లాలు కావచ్చు, ఉమ్మడి జిల్లాలలో లక్షలాది ఎకరాలని బతికించే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనీసం దానిపైన దృష్టి పెట్టండి, ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయండి తప్ప చిల్లర మాటలు చిల్లర చేష్టలతో పక్కదారి పెట్టించే ప్రయత్నంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోలేరు. ఇది సరైనది కాదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నేనేమంటున్నా, చిల్లరగాండ్లు చిల్లర మాటలు, చిల్లరగాండ్లు చిల్లర మాటలు అంటున్నాను నేను, ముఖ్యమంత్రి మంత్రివర్గంతో సహా. మేము 5 సంవత్సరాలు ఆ నీళ్ళతోనే ఇబ్బంది పడ్డాం. కాంట్రాక్టరు శక్తికి మించిపోయింది, ఊట ఎక్కువ వచ్చి, పైగా వరుసగా శ్రీశైలం 3 నెలలు 4 నెలల పైన ఓవర్ఫ్లో కావడంతో నీటి ఊట పెరగడం ద్వారా ఇన్లెట్లో పని చేయలేకపోయినాం. స్పష్టంగా ఉంది. అది నువ్వు చెప్పేది ఏంది కొట్టంగానే ఇయ్యాలా?
మేమే చెప్పిన ఆ రోజు గతంలో నేను మాట్లాడిన చాలా ఉన్నాయి రిపోర్ట్. అవుట్లెట్లో వైపు పనిచేయొచ్చింది చేసినాం, 12 కిలోమీటర్ల పైన తోమినాం, మాకు తెలుసు. కానీ మీలాగా చిల్లర వేషాలు వేసి ప్రజల ప్రాణాలు ఎక్కడైనా పోనీ అని చెప్పి మేము ప్రవర్తించలే. నేను చెప్తుంది అది, మేమే చెప్తున్నాం ఆ మాట. పరిస్థితులు అనుకూలించలేదు, చేయలేకపోయినామనే మాట. మీకు సోయి లేదు కాబట్టి, ప్రజల ప్రాణాల పట్ల మీకు లెక్కలేదు కాబట్టి దుర్మార్గం చేశారు మీరు. ఆ మాట మేమే చెప్పినాం. ప్రమాదం దానివల్లనే వచ్చిందనే కదా మేము చెప్తుంది. నువ్వు చెప్పేది ఏంది?